ఇవాళ నాట్ ఓన్లీ విలేజ్ వార్డ్ సెక్రటరీ, ఏ ఉద్యోగస్తులు సమావేశం పెట్టుకున్నా ప్రభుత్వాలు ఏదో కంగారు పడిపోయి భయపడిపోయే పరిస్థితులు రోజులు లేవు. కానీ ఆ సమావేశానికి సూర్యనారాయణ హాజరవుతున్నాడు. ఆ సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆర్గనైజ్ చేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రికి కూడా రేపొద్దున్న ఇంటెలిజెన్స్ సమాచారం ఉండి తీరుతుందని మీకు మనవి చేస్తా ఉన్నాం మిత్రులారా. బికాస్ సూర్యనారాయణ ఒక సమావేశాన్ని ఆర్గనైజ్ చేయించాడు, అతను స్వయంగా అటెండ్ అయ్యాడు అంటే దాని మీద దృష్టి పెట్టాడని ఇది స్పష్టమైన సంకేతం రాజమండ్రి సాక్షిగా ప్రభుత్వానికి నేను మనవి చేస్తాను. అట్లాగే మీకు కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఇందాక ఈ అమ్మాయి, నీ పేరేంటమ్మా, ఇట్రా, అమల్, ఈ అమల్ అన్న అమ్మాయి చెప్పింది ఎందుకు ఇంతకుముందు ప్రాబ్లం సాల్వ్ కాలేదు, నాకు అర్థం కాలేదు, ఇవాళ అర్థమైందని. ఎందుకు కాలేదంటే ఇప్పటిదాకా మీరు ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గర చూపించుకున్నారు, సందు చివరి ఎంబీబీఎస్ డాక్టర్ గారికి చూపించుకున్నారు, నౌ అపోలో లేచర్లో స్టేజ్కి వచ్చారు, వేర్ ది ఎక్స్పర్ట్ విల్ హ్యాండిల్. మీ యాక్చువల్ రోగానికి సంబంధించిన ఆ ఆర్గానికి సంబంధించిన ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వైద్యుడు వైద్యం చేస్తే అది తగ్గుతుంది. సో నౌ వీఆర్ హియర్. కాబట్టి మీరు అనుమానాలు పక్కన పెట్టండి. చాలా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కాకపోతే దాన్ని వెతికి అడ్వకేట్ చేయగలగాల. ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా, నేను ప్రభుత్వాన్ని అంటాను తప్ప ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్న. గవర్నమెంట్ ఇన్ ప్లేస్ ఇస్ ఎ గవర్నమెంట్, ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ. నిరంతరంగా ఉండేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ప్రభుత్వం అంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనే దాంతో మనకు సంబంధం లేదు. ఏ గవర్నమెంట్ కూడా ఉద్యోగుల సమస్య పరిష్కరించకూడదు అన్న మొండితనంతో ప్రీఆక్యుపైడ్నెస్తో ఉండదు. అవకాశం ఉన్న మేరకు ఏదో పరిష్కారం చేసి మేము అది చేసాం ఇది చేసామని దానికి రెండు జోడించి చెప్పుకోవాలని చూస్తుంది.